ఈసీ నరేంద్ర మోడీ గజ 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 వణికిపోతా ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి నరేంద్ర మోడీ గాని వాళ్ళ టీం గాని సెలక్షన్ చేసుకుని 1,00,000 దొంగ ఓట్లు ఉండేటట్టు చూసుకుంటారంట. ఎన్నికల కమిషన్ బోన్లో నరేంద్ర మోడీని బోన్లో ముఖ్యంగా రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు అక్రమ ప్రధాని అంటే దొంగ ఓట్లను దొంగతనం చేసినని ఇంత డేరుగా ఈ ప్రపంచంలో చెప్పిన ఏకైక వీరుడు ఆ వీరుడు ఎవరో కాదు రాహుల్ గాంధీ. డేరుగా ఓట్ల దొంగతనం దొంగ నరేంద్ర మోడీ అక్రమ ప్రధాని అని చెప్పినటువంటి మొదటి భారతీయుడు ఈ దేశంలో రాహుల్ గాంధీ. సావు దెబ్బ కొట్టబోతా ఉన్నాడు ఒకనొకరిని. ప్రతి ఒక్క డాటా వస్తున్నది. బాంబు వేల్చితే ఇలా ఎక్కడ కూడా ఇన్ని తప్పులు చేసినా కానన్నా మళ్ళీ మోడీ గొప్పవాడు అనడానికి కారణం ఏంటంటే మీడియా సెలెక్టెడ్ కార్యకర్తలు ఉండడం వల్ల వాళ్ళు అదే పని మీద ఉంటారు. వాళ్ళు పొద్దుగాల లేచి పండుకునే వరకు ఒకటే పని. చెవిటి మీద శంఖం ఉంచినట్టు వీళ్ళకు ఉండొచ్చు, కానీ అది బాంబు మామూలు బాంబు కాదు. అది అన్ని నియోజకవర్గాలకు వాకి మిమ్మల్ని ఖతం చేసే వరకు వల్ల జీవితంలో మళ్ళీ బీజేపీ అంటే మతతత్వాలు రెచ్చగొట్టి ఇలా ఫేక్ వీడియోలు అమ్మతా అంటే నరేంద్ర మోడీ ఫస్ట్ రాగానే డిమానిటైజేషన్ ఎందుకు పైసలు మొత్తాన్ని ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాడు. దాని తర్వాత మీడియాను కొనేసాడు. దాని తర్వాత ఆదాయ అమ్మాయిలను పడేసాడు. దాని తర్వాత ధరలు పెంచేసాడు. ఉద్యోగాలు మూసేసాడు. ఇవన్నీ మూసి మళ్ళీ నేను గెలుస్తుంటున్నాడు. మళ్ళీ ఏ దేశంలో ప్రపంచ దేశాలు తిరిగినా ఏ దేశం మన దేకకున్నటువంటి పరిస్థితి. కాబట్టి రాహుల్ గాంధీ దెబ్బ నరేంద్ర మోడీ అబ్బా బీజేపీ వాళ్ళకు ఇక ఉన్నది పరిశాన్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపూస వెంకటేష్. నేను చెప్పే ఈ వార్త ఇంతకు మొదలే మీరు రాహుల్ గాంధీ ఒక బాంబు పేల్చబోతున్నారు అని చెప్పి రాహుల్ గాంధీ పేల్చేటువంటి బాంబును బీజేపీ తోక పటాకుగా తుస్సు పటాకుగా వర్ణించింది. నిజంగా రాహుల్ గాంధీ పేల్చింది తోక పటాకు తుస్సు పటాకు వాళ్ళు అనడానికి కారణాలు ఉన్నాయి. కానీ రాహుల్ గాంధీ ఈసీని అంటే ఎన్నికల కమిషన్ను ఈ దేశ ప్రధానిని ముఖ్యంగా అక్రమ ప్రధాని అంటే దొంగతనము ఓట్ల దొంగతనము ద్వారా గెలిచినటువంటి అక్రమ ప్రధాని అని రాహుల్ గాంధీ నిరూపించిండు. ఎట్లా అనేది మీరు చూస్తారు. అక్రమ ప్రధానాన్ని ఎవరు కాలే ఈ దేశం పరువు ప్రపంచ దేశాల ముందు నడి బజార్లో పడేసినటువంటి నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ఈరోజు వివరించింది సడన్గా అర్థం కాలే. కానీ ఈసీ నరేంద్ర మోడీ గజ 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 వణికిపోతా ఉన్నారు. ఎందుకు వణికిపోతా ఉన్నారు అంటే వాళ్ళు సెలెక్టెడ్ నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎందుకంటే ఏం పని చేయనోడు ఉద్యోగాలు లేనోడు జీడిపిని పడేసినోడు అసలు ఎక్కడ కూడా సామర్థ్యం లేని వ్యక్తి చదువుకునే వ్యక్తి మళ్ళీ మేమే గెలుస్తాం 2047 వరకు మేమే ఉంటాం అన్నటువంటి ప్రగల్భాలు పలుకుతున్నాడంటే ఆశ్చర్యం వేసి రాహుల్ గాంధీ షాక్లో ఉన్నాడు. షాక్లో ఉండి ఈ దేశంలో 543 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను ఒక బెంగళూరులోని సెంట్రల్లో మహదేవ్పూర్ అనేటువంటి నియోజకవర్గంలో 1,252 ఓట్ల మిస్యూజ్కి పాల్పడ్డాడు నరేంద్ర మోడీ ఎన్నికల ఈసీతో కలిసి అని చెప్పి రాహుల్ గాంధీ విత్ ఫోటోలతో సహా నిరూపించాడు. ఆడు పెద్ద ఎత్తున మీరు రోజు మీరు అర్థం చేసుకుంటారు వీళ్ళు ఎంత చదువు రాని దద్దమ్మలు ఎంత ప్రమాదం ఈ దేశానికి అనేది. ఈ అమిత్ షా అయినా ఈ నరేంద్ర మోడీ అయినా ఈసీల నాటకాలు. నెక్స్ట్ ప్రధాన న్యాయమూర్తులే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులే నోట్ల కట్టలతో ఇంట్లో దొరికిపోతూ ఉన్నారు. ఈ సమాజంలో ఆదాని అంబానీలను పెంచి పోషిస్తున్న ఈ ముఠ పెద్ద ప్రమాదకరమైందని చెప్పి ప్రజలందరూ అనుకుంటారు. కానీ అబద్ధాలను ప్రచారం చేయడమే వాళ్ళ పని. అది మనం పక్కన పెట్టేస్తే ఇలా బెంగళూరు సెంట్రల్లో మహాదేవ్పూర్లో దొంగ ఓట్లు 1,252 ఓట్లు విత్ ప్రూఫ్ ఓటర్ లిస్టు అండ్ ఓటర్ ఐడి కార్డుతో సహా చూపిస్తూ రాహుల్ గాంధీ చేసినటువంటి నిరూపణకు దెబ్బకు మనుషులైతే మానవత్వ సమాజంలో గౌరవం అనుకుంటే ఉరిపెట్టుకొని సావాలి ఇంకా. కానీ వీళ్ళు అట్లా చేయరు. వీళ్ళు వీసీ కూడా దొరకకుండా ఏమేమి ప్లాన్ వేస్తుంది వీసీ యొక్క డ్రామాలు ఏముంటుందని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ ఇంతలో మనం ఏం చేయాలంటే ప్రతి నియోజకవర్గానికి నరేంద్ర మోడీ కానీ వాళ్ళ టీం కానీ సెలక్షన్ చేసుకొని 1,00,000 దొంగ ఓట్లు ఉండేటట్టు చూసుకుంటారంట. 1,00,000 దొంగ ఓట్లు అవి ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు రాహుల్ గాంధీ 6 నెలలుగా కష్టపడి తీసినటువంటి ఓట్లలో ముఖ్యంగా ఎట్లాంటివి ఉన్నాయంటే ఒకే పేరుతో 11,965 ఓట్లు ఒకే పేరుతో ఉన్నాయి. ఒక్క నియోజకవర్గంలో తీస్తే ఒకే పేరుతోని 11,965 ఓట్లు పెట్టిరు. ఫేక్ అడ్రస్ ప్రూఫ్ పెట్టిరు. మళ్ళీ ఫేక్ అడ్రస్ అంటే సంవత్సరం 225/బై వేసి ఏముండదు. అది నువ్వు బెంగళూరు మొత్తం తిరిగినా దొరకదు. అది ఫేక్ అడ్రస్తోని 40,009 ఓట్లు 40,009 ఓట్లు పెట్టిరు. అడ్రస్ ఉండదు దానికి. నువ్వు లెటర్ వేస్తే మొత్తం తిరుగుతుంది కానీ ఏడ దొరకదు అది. నెక్స్ట్ రెండోది
ఒకే అడ్రస్తోని 10,452 ఓట్లు పెట్టారు. ఎంత డేంజర్గా వీళ్ళు చూడండి. ఒకే అడ్రస్తో ఓట్లు, ఫేక్ ఓట్లు. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 దొంగ ఓట్లు ఉన్నట్టు చూసుకుంటుంది బీజేపీ. దాని తర్వాత ఒకే అడ్రస్తో 10,452 ఓట్లు పెట్టారు. తర్వాత ఇన్వాలిడ్ ఓట్లు 4,132. మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6 ఉంటుంది కదా, ఫామ్ 6 మిస్యూజ్ చేస్తూ 33,000 ఓట్లను వాడేది. మొత్తానికి ఆ యొక్క మహదేవ్పూర్ నియోజకవర్గం లోపల 1,250 ఓట్లను వీళ్ళు వాడినందుకు వీళ్ళు అంటే ఈ విధంగా రాహుల్ గాంధీ ఫోటో చూపిస్తూ వాళ్ళ ఐడి కార్డు చూపించినటువంటి విధానం రాహుల్ గాంధీ ఇలా బల్క్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. మీకు పూర్తి అర్థం కాలేదు. ఖచ్చితంగా 2-3 రోజుల్లో పూర్తి సమాచారంతోనే ఒకసారి మొత్తం మీద భారతదేశం 50 లక్షల ఈవీఎంలు కొన్నది. ఇంతకు మొదలు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అడిగాడు 50 లక్షల ఈవీఎంలు వివిధ దేశాల నుంచి మన భారత్ కొన్నది కదా, మరి ఇంకా 20 లక్షల ఈవీఎంలు లేవు, ఎటుపోయినాయి అని చెప్పి రాహుల్ గాంధీ అడిగినప్పుడు ఈ దేశంలో ఎవడు పట్టించుకునలేదు. ఎందుకంటే అందరూ ఒకటవుతారు, వాళ్ళందరూ ఒకటై ఎగబడతారు. మీడియాతో సహా ఈ అర్నాబ్ గోసాబిగాలను లుచ్చలు చాలామందిని పెట్టుకొని వాట్సాప్ మీడియాని పెట్టుకొని కేవలం ఫేక్ ప్రచారగాలను వాళ్ళు బాగా సబ్జెక్టు మాట్లాడి తిమ్మిని బమ్మి చేస్తున్న పెట్టుకొని వీళ్ళు చేస్తున్నటువంటి డ్రామా ఇలా ఈ దేశంలో నరేంద్ర మోడీ 3 సార్లు కాదు నడి బజార్లో ఇలా ప్రజల ముందు చెవులకు ముక్కుకు మూతాడేసి రాహుల్ గాంధీ నిలబెడితే ఇలా రాహుల్ గాంధీని పప్పు అన్న ఉప్పు అన్నోళ్ళు నరేంద్ర మోడీకి సావు దెబ్బ అయిపోయింది. ఇలా మీరు తుస్సుపటాక తోకపటాక ఏందనేది ప్రజలు తేల్చుకుంటూ ఉంటారు. ఎన్నికల కమిషన్ బోన్లో నరేంద్ర మోడీని బోన్లో ముఖ్యంగా రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు ఇక్కడ అక్రమ ప్రధాని అంటే దొంగ ఓట్లను దొంగతనం చేసినని ఇంత డేరుగా ఈ ప్రపంచంలో చెప్పిన ఏకైక వీరుడు, ఆ వీరుడు ఎవరో కాదు రాహుల్ గాంధీ. డేరుగా దొంగ ఓట్ల దొంగతనం దొంగ నరేంద్ర మోడీ అక్రమ ప్రధాని అని చెప్పినటువంటి మొదటి భారతీయుడు ఈ దేశంలో రాహుల్ గాంధీ. సావు దెబ్బ కొట్టబోతా ఉన్నాడు ఒకనొకరిని. ప్రతి ఒక్క డాటా వస్తున్నది. బాంబు వేల్చితే చెవిటో మీద శంఖం ఉంచినట్టు వీళ్ళకు ఉండొచ్చు, కానీ అది మామూలు బాంబు కాదు. అది అన్ని నియోజకవర్గాలకు వాకి మిమ్మల్ని ఖతం చేసే వరకు వల్ల జీవితంలో మళ్ళీ బీజేపీ అంటే మతతత్వాలు రెచ్చగొట్టి ఇలా ఫేక్ వీడియోలు మొత్తం అంటే నరేంద్ర మోడీ ఫస్ట్ రాగానే డిమానిటైజేషన్ ఎందుకు పైసలు మొత్తాన్ని ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాడు. దాని తర్వాత మీడియాను కొనేసిండు, దాని తర్వాత ఆదాయ నమ్మకాలను పడేసిండు, దాని తర్వాత ధరలు పెంచేసిండు, ఉద్యోగాలు మూసేసిండు. ఇవన్నీ మూసి మళ్ళీ నేను గెలుస్తుంటున్నాడు. మళ్ళీ ఏ దేశంలో ప్రపంచ దేశాలు తిరిగినా ఏ దేశం మన దేకకున్నటువంటి పరిస్థితి. కాబట్టి రాహుల్ గాంధీ దెబ్బ నరేంద్ర మోడీ అబ్బ బీజేపీ వాళ్ళకు ఇక ఉన్నది పరిశాన్. ఇది పరిస్థితి. ఇంకా చాలామంది నిన్నమొన్న కొంత తలమాషులు జాతీయ స్థాయి నేను అళ్ళకు పోతా దేశ సేవ చేస్తాను అనేటువంటి సన్నాసులు ఉరిపెట్టుకొని సచ్చేది ఏం లేదు. ఇది విన్న తర్వాత ఉరిపెట్టుకొని సచ్చేదే. ఇంతకు మించి మనిషి అయితే ఇంకా బద్మాషుడు అయితే ఏం చేస్తాడు? బద్మాషి కానీ బద్మాషి అంటే శంగడ బింగడ ఎగురుతాడు. అదే జరుగుతుంది తప్ప ఇంకోటి జరగదు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. ఇంకో వార్తతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏవిఎం మీడియా చూసాను. థ్యాంక్ యూ.